ఫ్రెండ్స్, మీరెప్పుడైనా అద్దం ముందు నిలబడి మీ లోపాలను వెతుక్కున్నారా? ముఖం మీద ముడతలు, పెరిగిన పొట్ట, లేదా వయసుతో పాటు మారుతున్న మీ శరీరం, వీటిని చూసి నేను అందంగా లేనని ఎప్పుడైనా బాధపడ్డారా? అయితే ఈరోజు ఈ పోడ్కాస్ట్ మీకోసమే. ప్రముఖ తత్వవేత్త ఫెడ్రిక్ నీషే ఒక మాట అంటారు: ఒక అసంపూర్ణమైన స్త్రీ ప్రేమిస్తే మగాడు ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు అని. కానీ నిజానికి ఈ లోకంలో సంపూర్ణత్వం అనేది ఒక భ్రమ మాత్రమే. మనం వెతకాల్సింది సంపూర్ణమైన వ్యక్తిని కాదు, అసంపూర్ణంగా ఉన్న వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించే మనసుని. ఈరోజు మనం ప్రేమ, శరీరం మరియు ఆత్మల మధ్య ఉన్న ఆ విడదీయలేని బంధం గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ది షో. ముందుగా ఈ కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక భార్యాభర్తల జంట. అందులో ఆ భార్య ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు అద్దం ముందు నిలబడి తన నగ్న శరీరాన్ని తానే అసహ్యించుకుంటూ చూసుకునేది. పిల్లల్ని కన్నాక మారిన తన రూపం, శ్రమ వల్ల వచ్చిన అలసట ఆమెకు అద్దంలో స్పష్టంగా కనిపించేవి. తన భర్త తనని ఇక ప్రేమించడేమో అన్న భయం ఆమెది. కానీ ఒకరోజు ఆ భర్త ఏం చేశాడో తెలుసా? ఆ గదిలో ఉన్న అద్దాన్ని తీసేసి దాచేశాడు. ఆమె అడిగితే అతను చెప్పిన సమాధానం మీ గుండెల్ని తాకుతుంది. ఆ అద్దం నేను చూసేది నీకు చూపించలేకపోతుంది. నేను నీలో చూసేది ఒక అలసిపోయిన శరీరాన్ని కాదు, నా పిల్లల కోసం శ్రమిస్తున్న ఒక గొప్ప తల్లిని, నా జీవితాన్ని నిలబెట్టిన నా దేవతని. అద్దం కేవలం నీ చర్మాన్ని చూపిస్తుంది, కానీ నేను నీ ఆత్మను చూస్తున్నాను. నిజమైన ప్రేమ అంటే ఎదుటివారి లోపాలను సరిదిద్దడం కాదు, ఆ లోపాలతో సహా వారిని గౌరవించడం. మీ భాగస్వామికి మీరు అందంగా కనిపిస్తున్నారా లేదా అన్నది ముఖ్యం కాదు, మీరు వారి జీవితంలో ఎంత విలువైన వారో వారికి తెలిసేలా చేయడం ముఖ్యం. లెజెండరీ సింగర్ బాబ్ మార్లే ప్రేమ గురించి ఒక అద్భుతమైన మాట చెబుతారు: మనం చాలాసార్లు నాకు వర్షం అంటే ఇష్టం అంటాం, కానీ వాన పడగానే గొడుగు పట్టుకుంటాం. నాకు ఎండ అంటే ఇష్టం అంటాం, కానీ ఎండ రాగానే నీడ కోసం పరిగెడతాం. నాకు గాలి అంటే ప్రాణం అంటాం, కానీ గాలి గట్టిగా వీస్తే కిటికీలు మూసేస్తాం. అందుకే ఎవరైనా వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే నాకు భయం వేస్తుంది అంటారు బాబ్ మార్లే. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమ ఒక సౌకర్యంగా మారిపోయింది. ఎదుటి వ్యక్తి మనకు నచ్చినట్టు ఉన్నంత వరకే ప్రేమ. కొంచెం తేడా వస్తే దూరం పెరుగుతుంది, కానీ నిజమైన ప్రేమలో భయం ఉండదు. మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారంటే ఆ వ్యక్తిలోని చీకటిని, వెలుగుని, కోపాన్ని, శాంతిని అన్నింటినీ ప్రేమించాలి. అద్దంలో కనిపించే ప్రతిబింబాన్ని కాకుండా ఆ అద్దం వెనుకున్న మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి. మనం జీవిస్తున్న ఈ సోషల్ మీడియా ప్రపంచంలో అంతా ఫిల్టర్లమయం. ప్రతి ఒక్కరూ తమ పర్ఫెక్ట్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ప్రకృతిలో ఏదీ పర్ఫెక్ట్ కాదు. వంకరగా ఉన్న చెట్టు నీడనిస్తుంది, మచ్చలున్న చంద్రుడు వెన్నెలనిస్తాడు. మరి మనుషుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనం పర్ఫెక్షన్ను ఎందుకు కోరుకుంటున్నాం? మీ పార్ట్నర్లోని అసంపూర్ణతను మీరు ప్రేమిస్తున్నారని వారికి స్పష్టంగా చెప్పండి. మీ పార్ట్నర్లోని అసంపూర్ణతను మీరు ప్రేమిస్తున్నారని వారికి స్పష్టంగా చెప్పండి. వారు అద్దంలో చూసుకొని బాధపడుతున్నప్పుడు వారి కళ్ళల్లోకి చూసి, నువ్వు నాకు ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తివి అని చెప్పే ఆ ఒక్క మాట ఏ మేకప్ ఇవ్వలేని మెరుపును వారి ముఖంలో తెస్తుంది. ప్రేమ అనేది కేవలం శారీరక ఆకర్షణ కాదు, అది రెండు ఆత్మల మధ్య జరిగే ఒక మౌన సంభాషణ. మీ నగ్న శరీరం కేవలం బాహ్య సౌందర్యం కోసం పాకులాడే వారికి కాకుండా మీ నగ్న ఆత్మతో ప్రేమలో పడే వారికే చెందాలి. చివరిగా, ఈరోజు మీ భాగస్వామి దగ్గరకు వెళ్ళండి, లేదా మీకు ఇష్టమైన వారి దగ్గరకు వెళ్ళండి. వారిలో మీరు చూస్తున్న ఆ గొప్పతనాన్ని వివరించండి. అద్దాలను పక్కన పెట్టండి, మనసు విప్పి మాట్లాడుకోండి. ఆ కిటికీలను తెరిచి ఉంచండి, కాసేపు వానలో కలిసి తడవండి. ఆ సూర్యకిరణాల వేడిని కలిసి ఆస్వాదించండి. ఈ లోకంలో ప్రతీదీ అసంపూర్ణమే, కానీ ఆ అసంపూర్ణతను సంపూర్ణంగా మార్చగలిగే శక్తి కేవలం పిచ్చి ప్రేమకు మాత్రమే ఉంది. ఆ ప్రేమను పంచండి, ఆ ప్రేమను పొందండి. ఈ పోడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అండ్ ఫిలాసఫీస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.
జై హింద్.